ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటూ ఉంటాం. పెయిన్ అంటే ఏ వ్యక్తికైనా సరే లేదా ఏ జంతు జాతికైనా సరే ఒక గాయమైనప్పుడు ఏదైనా కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ క్షణంలో ఆ పెయిన్ అనేది ఎవరికైనా వస్తుంది. కానీ దాని తర్వాత మనం సఫర్ అవ్వాలా వద్దా, అది మెమొరీలో పెట్టుకోవాలా వద్దా, మెమొరీలో పెట్టుకుని దానికి సఫర్ అవుతూ ఉండాలా వద్దా, ఇది మన చేతుల్లో ఉంటుందన్నమాట. అందుకే అంటుంటారు పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని. అయితే అసలు మనిషికి ఎమోషన్స్ అవసరమా? ఎమోషన్స్ లేకపోతే మనిషి ఉండలేడా? ఎమోషన్స్ అనేవి మనిషి జీవితంలో ఒక పార్టా? ఖచ్చితంగా చెప్పాలంటే మనిషి అంటేనే ఎమోషన్స్, దానిలో డౌటే లేదు. కానీ ఎమోషన్స్ నియంత్రణలో లేకపోతే ఎలా ఉంటుంది? ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుందంట, ఆల్మండ్ షేప్లో ఉంటుంది, చాలా చిన్నది, ఆల్మండ్ షేప్లో ఉంటుంది అనమాట. దాని పేరు ఎమిగ్డాలా. మన బ్రెయిన్లో ఏదైతే ఎమోషన్స్ మెమొరీస్ క్యారీ చేస్తామో, ఎమోషనల్ మెమొరీస్ ఇవన్నీ కూడా అమిగ్డాలాలో ఉంటాయంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఒకవేళ కనుక ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదైనా జరిగితే ఎమిగ్డాలా పాడైపోయింది అనుకోండి, లేదా ఎమిగ్డాలా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మనకి ఆ మెమొరీ లాస్, ఆ ఎమోషన్ లాస్ అయిపోద్ది అనమాట. దీన్నే కాగ్నిటివ్ బ్లైండ్నెస్ అని కూడా అంటుంటారనమాట. అయితే ఎమోషన్స్ అనేవి మనిషికి చాలా వస్తుంటాయి. హ్యాపీనెస్, సాడ్నెస్, లవ్, హేట్రెడ్, సఫరింగ్. ఒకటి జరిగిన తర్వాత జీవితంలో మంచి కానీ చెడు కానీ దాని యొక్క పరిణామమే ఒక ఎమోషన్ అనమాట. ఇలా ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలామంది ఎమోషన్స్లోనే ఉండిపోతారు, సంవత్సరాలు గడిపేస్తారు. ఎమోషన్స్లోనే పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు, ఎమోషనే పెట్టుకుని ఇంక ఇదే నా లైఫ్ అనుకుంటారనమాట. ఇక్కడ ఎమోషన్స్ రావడం తప్పు కాదు, తప్పు కానే కాదు. మనిషి అన్నాక ఎమోషన్స్ రావాలి, ఎమోషన్స్తోనే బతకాలి. కానీ ఎమోషన్స్ వచ్చిన తర్వాత వాటి నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట. అది మంచి ఎమోషన్ అయితే ఇంకా బెటర్గా మన లైఫ్ తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఆపేయకూడదు. అది నెగిటివ్ ఎమోషన్ అనుకోండి, లేదా ఒక హేట్రెడ్ కానీ, ఒక డిప్రెషన్ కానీ, ఒక ఫెయిల్యూర్ కానీ ఏదైనా, దానిలోంచి మనం బయటకు వచ్చి పాఠం నేర్చుకుని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. అంతేగాని సేమ్ అక్కడే స్టక్ అయిపోయి అదే ఎమోషన్లో ఉండిపోయి అక్కడే సఫరింగ్ చేస్తూ ఆ సఫరింగ్లోనే ఆనందం పొందుతూ చాలామంది ఇంకా నా బతికింతే, నేను ఇంతే ఉంటాను, ఈ సఫరింగే నాకు బాగుంది, నేను చాలా సాడ్గా ఉన్నాను, ఆ సాడ్లోనే ఆనందం పొందుతూ ఉంటారనమాట. ఇది చాలా తప్పు. మనకి ఎప్పుడైతే ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అర్థమైందో, అర్థమైన వెంటనే ఇమీడియట్గా దాన్ని పక్కన పెట్టేసి ఆ ఎమోషన్ని పాజిటివిటీ వైపు ఛానలైజ్ చేయాలన్నమాట. మంచి వైపు ఛానలైజ్ చేయాలి. ప్రతి ఒక్క జీవితంలో అంటే చాలామంది జీవితాల్లో ఒక ఛాలెంజ్ అనేది ఏదో ఒక టైంలో వస్తుందన్నమాట. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం, దాన్ని దాటి బయటకు ఎలా వస్తాం, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అదే ఎమోషన్లో బతుకుతాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మనకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా, ఎంత పెద్ద ఎమోషన్ వచ్చినా సరే మనం ఎమోషన్ని క్యారీ చేస్తూనే మన పని మనం చేసుకుంటాం, లేదా కొంతకాలం ఆలోచించి ఆ ఎమోషన్ని పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటాం అనమాట. ఎవరైతే తెలివిగల వ్యక్తి ఉంటారో జీవితంలో ఎంత పెద్ద ఎమోషన్ రానివ్వండి, అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఏదైనా జరగనివ్వండి, అవన్నీ పక్కన పెట్టి ఆ ఎమోషన్స్ ఇవే కేవలం ఎమోషన్స్ మాత్రమే, వీటిని నేను కంట్రోల్ చేసుకోగలను అని ఎవరైతే గట్టిగా అనుకుంటారో వాళ్ళే లైఫ్లో ముందుకెళ్ళగలరు, వాళ్ళే లైఫ్లో పీస్ఫుల్గా ఉండగలరు అనమాట. చాలామంది తెలియక అంటే ఎమోషన్ అంటే హ్యాపీనెస్ అనో సాడ్నెస్ అనో ఇదంతా కాదు. లైఫ్లో పీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఎమోషన్స్తో మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా మన ఎమోషన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి, ఎలా డ్రైవ్ చేస్తున్నాయి, ఎలా ఛానలైజ్ చేస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియకే చాలామంది నష్టపోతుంటారు.